నేను కొన్ని ఫోటోలు పంపిస్తా. తెలంగాణ కావాలన్నప్పుడు సోనియా గాంధీ పక్కకి ఇట్లా నిలబడ్డాడు, మన దూర పెద్ద దూర ఇట్లా నిలబడ్డాడు. తెలంగాణ ఇయ్యగానే నరికి మొత్తము దుకాణం పెట్టి సోనియా గాంధీ గారికి తెలుసు ఇక్కడ ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తానో అక్కడ ఏపీ మైనస్ అయిపోతుందని. అయినా ఆలోచించకుండా ఇచ్చిన ఘనత ఎవరికి దక్కింది? సోనియమ్మకు దక్కింది. ఇవన్నీ మర్చిపోయినాం మనం. మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ ను బొందబెట్టేస్తామని ఎమ్మెల్యేలంతా కొనేసి ఇవాళ ఏమైందిరా పరిస్థితి? మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటాం. నీకొకటి చెప్తున్నా, ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరి ముందుకు వెళ్తున్నారు అని మేము అన్నామా? మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే. ఎవరైనా జాయిన్ అయితాను వస్తే వద్దు బ్రదర్, మీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా గానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ ఘనత ఆయనకు దక్కుతుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ కల్వకుంట్ల దొంగ నా కొడుకులు 6 నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటారు. ఈ అయ్యా జాగిరా అది, ఈ అయ్యా జాగిరా. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొని కలర్లు పూసి అటు కూర్చున్నబెట్టిన పూలకు తెలియదు ఎలా ఇవాళ నువ్వు పిలుస్తూ వస్తారా? పవర్ ఉన్నప్పుడు వేరేరా బిడ్డ, మేము పవర్ లేకున్నా మేమే పవర్ మైనంపల్లి. మీరు పవర్ లేదు, ఇప్పుడు కోరలు వీకేసారు ప్రజలు, మీరు ఏం చేయరు. ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా, పార్లమెంట్ లోపట్లే మీ 26-27 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎవడైతే డబ్బులకు కొన్నాడో ఫస్ట్ వాడుతారు రాని తెలియదా మీకు? తెలియదా? ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు. వాడే రానికి తయారున్నాడు, నువ్వేడ మళ్ళని బలగొడతావురా భయ్? ఎప్పటి నీ రోజులేనా? ఒక్కటి గుర్తు పెట్టుకో, కేటీఆర్ మీ అయ్యకు తెలుసు మేము చాలా పెద్ద పొరపాటు చేసినాం, ప్రజలను పట్టించుకోలే అని. అందుకే ముఖం లేక ఫామ్ హౌస్ లా లేకపోతే పాత ఇంట్లోనే ఉన్నాడు. నువ్వేమో ఏదో చేసి పవర్ మాట్లాడి మొత్తం ఇచ్చేస్తా అంటావు. చెప్పు దెబ్బలు పడతాయి నీకు. రేపు పబ్లిక్ మీ కార్యకర్తలే కొడతారు. మీ బావగాన్ని, నిన్ను, మీ కల్వకుంట్ల కుటుంబాన్ని కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే నాకెందుకురా బై పవరు? నేనే పవర్కి ఇంతమంది ఉన్నారు, నాకెందుకురా పవర్? నేమ్మటి రామన్ రా. రేపు సిద్దిపేటలో ఇంతమందితో రారా కేటీఆర్, రారా హరీష్ రావు, లేకపోతే మెదక్ గడ్డ మీదకి రా. మొత్తం రాష్ట్రం అంతా పిలుచుకురా. ఓన్లీ మేమే వచ్చినాం, మెదక్ జిల్లా వాళ్ళం వచ్చినాం. నువ్వు మొత్తం రాష్ట్రం అంతా పిలుచుకొచ్చినా ఇంతమంది రారు. ఏమిచ్చినా పైసలకు వస్తారు, ఇట్లా వచ్చి సీటీలు కొట్టరు, కూర్చుంటారు, కార్లనే కూర్చుంటారు, డీసీఎంలే ఉంటారు. పైసలు తీసుకున్నాం. మీ మీటింగ్లు ఎన్ని ఫెయిల్ అయినాయో కళ్ళతో చూసినాం. ఇన్ని రోజులు రాజకీయాలను డబ్బులతో భ్రష్టు పట్టించిండ్రు. మీరేమో లక్షల కోట్లకి ఎదిరిపోయా. ఏముందిరా ఒక ఎమ్మెల్యే? కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు సఫర్ అయినరు. డబ్బులు ఏడున్నాయి రాలేరా? అరే ఒక్కరు 10 కోట్లు ఖర్చు పెట్టలేరా? మొన్న 5 కోట్లు ఖర్చు పెట్టలే. మీరు 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, పార్టీకి వెళ్ళి 30 కోట్లు. ఎలక్షన్ కమిషనర్ నాడు వాళ్ళు ఏం చేస్తారా? అన్ని బ్లాక్ మనీ మంచబట్టే. మీరు ఇంటికి 2 సార్లు పైసలు, అపార్ట్మెంట్లకు, లీడర్లకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనబట్టి ఇన్ని పైసలు మనయ్య జాగిర్రా? ఎడికెళ్ళి వచ్చినారా పైసలు? పబ్లిక్ తెలియదా? పబ్లిక్ ను గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోమని. మా కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర మొన్న డబ్బులు లేకుండా ఘోరమైన పరిస్థితి. మాట్లాడలో టఫ్ టైం ఫేస్ చేశామంటే క్యాండిడేట్లు గెలిచిండ్రంటే ఓ గుడ్ విల్ తోని సిటీలు ఏమనుకున్నారంటే సిటీలా అది కూడా చెప్తా, అందరినీ బిల్డర్లను నిలుచుకుంటా వీళ్ళని ఇట్లా చేస్తా అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు? ప్రభుత్వం ఇదే వస్తున్నట్టుంది. సీమాంధ్ర వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారు. మాకెందుకు ఈ కొడుకులతో తలకాయ నొప్పి? మొన్ననే తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది పాలు చేసి మళ్ళీతో తలకాయ నొప్పొద్దని మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇడబడిపోతుంది. మేమంతా రోడ్ల మీదకి వస్తాం, ప్రభుత్వం బిల్లదే వస్తుంది. కేటీఆర్ గారు పగబడుతుందని దరదరదని గుద్దిర్రు, దొంగోడ్లు చేపించిండ్రు, ఎన్ని చేయాలని చేసిర్రు. ఏదైనా గుర్తు పెట్టుకోండి, మీ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ 5 years లా పోటీ చెయ్యరి, పార్టీ ఉండదు. మీ కొంగకాలైనా బీజేపీలోకి పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ